హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట వేడిగా ఉంది, అందుకని నేను మా వారిని అడిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తెప్పించాను ఫ్రూట్ సలాడ్ కోసం. అవేంటేంటో చూసి నా స్టైల్లో ఫ్రూట్ సలాడ్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. దానిమ్మ, అవర్ సీజనల్ ఫ్రూట్ మ్యాంగో, అండ్ వైట్ డ్రాగన్, అట్ ద సేమ్ టైం పింక్ డ్రాగన్ 2 తీసుకున్నాను. 1 యాపిల్, 1 పపాయ, చక్కెరకేళి. ఇక్కడ ఆంధ్రాలో చక్కెరకేళి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ 1 బత్తాయ. లెట్స్ స్టార్ట్ దిస్. ఇక్కడ నేను పాలు పోసుకుంటున్నాను. ఇక్కడ సమ్మర్ కదా, నేను కొంచెం స్టోర్ చేసుకోవడానికని ఎక్కువ కంటెంట్లోనే చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 3 పాల ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ కస్టర్డ్ పౌడర్ కలపడానికి సపరేట్గా ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 పాల ప్యాకెట్స్, ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఇవి కాగే టైంలో మనం అన్ని ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం స్మాల్ పీసెస్గా. లెట్స్ గో. ఇవి తినడానికి బాగానే ఉంటాయి కానీ కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి. సో ఆల్రెడీ నేను అన్ని కట్ చేశాను. ఆల్రెడీ నేను మ్యాంగో, పపాయ, వైట్ డ్రాగన్, పింక్ డ్రాగన్, దానిమ్మ కట్ చేశాను. ఇంకా యాపిల్, బత్తాయ, అరటిపండు బ్యాలెన్స్. సో కట్ చేస్తున్నప్పుడు తీసుకొని ఇలా కూడా తినొచ్చు. మన పాలు చక్కగా మరిగాయి. సో ఇందులో మనం షుగర్ యాడ్ చేస్తాం. తక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రూట్స్ కొన్ని తీయగానే ఉంటాయి కదా ఆల్రెడీ, మళ్ళీ షుగర్ కంటెంట్ వల్ల జలుబు వస్తుంది అని. కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను థిక్నెస్ కోసం. త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్లో మిక్స్ చేసుకున్నాను. లంప్స్ లేకుండా క్లీన్గా స్ట్రెయిన్ చేసుకోవాలి. నీట్గా స్మాష్ చేశాను. దీన్ని మనం చక్కగా తిప్పుదాం. సో మనం ఇప్పుడు షుగర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా. సో నేను టేస్ట్ చేస్తున్నాను. కాలిపోయింది. ఇది చిక్కపడింది. దీన్ని మనం కూల్ చేసుకున్నాక మన ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుందాం. మన ఫ్రూట్ కస్టర్డ్